ప్రైజ్ ద లార్డ్, గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుడు ఆయన యొక్క సంఘం గురించి మనతో ఈరోజు మాట్లాడుతున్నాం. సంఘం అంటే కూడుకోవడము. ఒక రోజు ఆదివారమైనా శనివారమైనా ఏదో ఒక రోజు వారంలో ఒకరోజు తన సంఘముగా కూడుకోవడము. వారు కూడుకోవడం మానలేదంట. అపోస్తుల గ్రంథంలో రాయబడింది, వారు ప్రతిరోజు వారు కూడుకున్నారంట. వారం వారం వారు కూడుకున్నారు, నెల నెల వారు కూడుకొని వారు ఏం చేస్తున్నారు, సంఘంగా కూడుకొని. అందుకని మేడగదిలో కూడా వారు ఏకముగా కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే అపోస్తులైన పేతురును చెరపట్టబడినప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ సంఘముగా వీరందరూ కూడుకొని ఇంట్లో వారు ప్రార్థిస్తూ ఉంటారు. ఎప్పుడైతే సంఘంగా కూడుకుంటారో, ఎప్పుడైతే ఇద్దరు లేదా ముగ్గురు, అందుకే అన్నాడు యేసుప్రభు వారు కూడా, నా నామములో మీరు ఇద్దరు లేక ముగ్గురు కూడుకొని వారు ప్రార్థించినట్లయితే మీరు దేని గురించి ప్రార్థిస్తున్నారో దాన్ని నేను మీ జీవితంలో నెరవేరుస్తాను. అంటే ఒక పనిని ఇద్దరు చేస్తే అది సులువుగా అవుతుంది. ఒక పని విషయమై ఒకరు ప్రార్థిస్తున్నారు, అయితే అదే పని విషయంలో ఇద్దరు ప్రార్థిస్తున్నారు. ఆ పని జరగాలి, ఒకరు స్వస్థపడాలి, ఒకరు చెరసాలలో నుండి బయటికి రావాలి. ఏ విధంగా అయితే పేతురు చెరసాలలో ఉన్నప్పుడు అక్కడ అనేకులు కూడుకొని వారు ప్రార్థన చేస్తారు. అందుకనే సంఘం యొక్క ప్రాముఖ్యత. అందుకనే దేవుడు ఏమంటారంటే, సియోనులో నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. సియోన్ అనగా సంఘంలో నుండి మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. ఎందుకంటే మీరందరూ కూడుకొని గ్యాదర్ అయ్యి మీరు ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు, స్తుతిస్తారు, దేవునికి విజ్ఞాపనలు తెలియచేస్తారు, దేవుని ఘనపరుస్తారు. ఎప్పుడైతే దేవునికి మీరు సమయాన్ని ఇస్తారో, ఆయన మీకు సమయాన్ని ఇచ్చి భూమిని ఆకాశాన్ని సమస్తము సృష్టించిన ఆయన మీ మీద కేంద్రీకరిస్తారు. ఎప్పుడైతే మీ వైపు ఆయన చూసినప్పుడు మీ పరిస్థితులు మునుపటి వలె ఉండవు. ఈరోజు ఆదివారం నేను చర్చికి వెళ్తున్నాను, ఈరోజు శనివారం నేను కూడికకు వెళ్తున్నాను, ప్రేయర్ మీటింగ్కి వెళ్తున్నాను అని ఎప్పుడైతే మీరు ఒక ఉత్సాహంతో, ఈరోజు దేవుడు ఖచ్చితంగా నా పట్ల ఒక గొప్ప కార్యము, గొప్ప అద్భుతము, గొప్ప సూచక క్రియ ఆయన చేస్తాడు, ఖచ్చితంగా నా జీవితంలో ఒక మార్పు జరుగుతుంది అని ఎప్పుడైతే మనం వేచి చూస్తామో, ఎప్పుడైతే ఆ విధమైన ఆశతో మనము కూడుకున్న ప్రతిసారి, ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో అప్పుడు కూడా ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారి జీవితంలో దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు జరిగిస్తారు, ఆశ్చర్యకరాలు. అందుకనే ఆశ కలిగిన ప్రాణమును యెహోవా తృప్తిపరచువాడు. ఆయన ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, కూడుకుంటారో, ఇద్దరు లేక ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తారో, దేని విషయమైనా ప్రత్యేకంగా కూడుకుంటారో, ఇద్దరు లేక ముగ్గురు వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలను చేస్తారు. అందుకనే సంఘంగా ప్రార్థించినప్పుడు చెరసాల బ్రద్దలైపోయి వారందరూ ఎరుకో గోడున్నప్పుడు, పెద్ద ఎరుకో గోడ ఉన్నప్పుడు వారందరూ ఏకంగా పాటలు పాడుచు స్తుతిస్తూ దేవుని యొక్క గొప్ప కార్యాలను వివరిస్తూ వారు ప్రార్థన చేస్తుండగా ఆ ప్రాంతంలో ఎరుకో గోడ అదంతలో అదే పడిపోయింది. ఏ విధంగా అయితే ఈ యొక్క చెరసాల బ్రద్దలైపోయిందో, పేతురు బయటకు వచ్చాడు, పౌలు శీల వారు ప్రార్థిస్తూ పాటలు పాడుచుండగా ఆ చెరసాల అనేది బ్రద్దలైపోయింది. అంటే అంత గొప్ప ఆశ్చర్యకార్యాలు ఎప్పుడైతే మీరు ఇద్దరు లేదా ముగ్గురు కూడుకుంటారో, ఏకీభవిస్తారో, ఒక దాని విషయమై ఇద్దరు ఏకీభవించినట్లయితే భూమి మీద నేను దాన్ని నెరవేరుస్తానన్నాడు దేవుడు. ఏ విషయమై మీకు కొదువు ఉందో, ఇల్లు విషయమై, ఆరోగ్యం విషయమై, ఏదైనా సమస్య, వివాహం విషయమై, ఏదైనా కుటుంబ కలహాలు, ఏదైనా ఇబ్బంది పెడుతుందా, సమస్య ఉందా, అప్పుడు ఇద్దరు ఒక 10 మంది కూడుకోలేకపోయినట్లయితే కేవలం ఇద్దరు స్టార్ట్ చేయండి. ఇద్దరు కూర్చొని ప్రార్థించండి. ఒక విషయమై భార్య భర్త అవ్వచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనప్పటికీ ఇద్దరు మీరు ఏకీభవించినట్లయితే దేవుడు ఏమంటున్నా అంటే, నేను అది భూమి మీద నేను దాన్ని నెరవేరుస్తాను. ఏదైనా కావచ్చు,
ఇల్లు విషయమై ప్రార్థిస్తున్నారేమో, మీ తరతరముల నుంచి సొంత గృహం అనే కళ లేదేమో, మీ తరతరముల నుంచి మీరు ఉంటున్నారేమో, కానీ ఓన్ హౌస్ అనేది ఒక డ్రీమ్. మరి ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదు, ఇది అవ్వదేమో అని ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరుస్తాడు. అయితే ఏ విధంగా తృప్తిపరుస్తాడు? దాని విషయమై మీరు ఇద్దరు కలిసి ప్రార్థించినట్లయితే ఒక్కరు 1000 మందిని తరుముతారు, ఇద్దరు 10,000 మందిని. అంటే ఇక్కడ మల్టిప్లై అవుతుంది. ఒకడు ఇద్దరు ఏకీభవించినప్పుడు గొప్ప మార్పులను, గొప్ప ఆశ్చర్య కార్యములను దేవుడు మన జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే సంఘంగా కూడుకుంటారో, ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో, ప్రార్థిస్తారో, దేని విషయమై ప్రార్థిస్తారో, అప్పుడు సంఖ్యలు పెద్దలైపోతాయి. అది ఏ సంఖ్యలన్నా కావచ్చు, చేతబడి సంఖ్యలన్నా కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఏదైనా ఇబ్బంది కావచ్చు, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి అనారోగ్యమైనా, ఎలాంటి పాపమైన, కట్లైనా, ఎలాంటి విషయంలో నుంచి బయటికి రాలేకపోతున్నారా? ఏదైనా తాగుడు అనే వ్యసనంలో నుండి బయటికి రాలేకపోతున్నారా చాలామంది? అయితే మేమిద్దరము గ్యాదర్ అవుతాము. ఒకరి విషయమై, ఇతరుల విషయమై కూడా మనం ప్రార్థన చేయొచ్చు. దేశం విషయమై, ప్రపంచం విషయమై ఇద్దరు కూడుకొని, ప్రభువా ఈ దేశం గురించి మేము ప్రార్థిస్తాం, ఈ ప్రాంతం గురించి ప్రార్థిస్తాం, ఈ యొక్క వ్యక్తి గురించి మేము ప్రత్యేకంగా కూడుకొని ప్రార్థిస్తున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా దేని విషయమై మీరు ప్రార్థిస్తున్నారో దాని విషయమై దేవుడు ఖచ్చితంగా కార్యములు చేయవాలి. ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చగల దేవుడు. ఒక మాట దేవుడు ఏమంటాడంటే, భూమి మీద మీరు దేన్నైతే ఇద్దరు కలిసి ఏకీభవించి దాని విషయమై మీరు ప్రార్థిస్తారో, నేను దాన్ని 100% ఖచ్చితముగా దాన్ని నెరవేర్చగల దేవుడు. నాకేదైనా అసాధ్యమైనది ఉంటున్నా కాబట్టి మీరు మానక కూడుకొని గ్యాదర్ అయ్యి, వారు మానక తప్పకుండా ప్రతిరోజు దేవాలయంలోకి ఇద్దరిద్దరు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శిష్యులు కూడా ఇద్దరు కలిసి వెళ్ళడము, ఇద్దరు కలిసి పేతురు, యోహాను వారిద్దరు కూడా మార్నింగ్ 3 గంటలకే లేచి వారు వస్తూ దేవాలయంలోకి వెళ్తున్నారు. ఎవరు? ఇద్దరు. అంటే 2 ఈజ్ పవర్ఫుల్. ఒక్కసారి చెప్తే అది ఒక్కసారి అనుకోవచ్చు, కానీ 2 సార్లు చెప్తే అది పవర్ఫుల్. శాసనము ఒక్కసారి రాసేదనుకో, అది ఒక మాట, అది నిశ్చయం, అది ఖచ్చితంగా జరుగుతుందని. అది మరలా వచ్చిందంటే అది ఖచ్చితంగా ఇక తిరుగు లేకుండా అది జరుగుతుంది అని. అంటే వారు ఇద్దరుగా కూడుకొని రావడము, ఇద్దరుగా రావడం ద్వారా ఏం జరిగిందంటే, అక్కడ పేతురు, యోహాను దేవాలయంలోకి వస్తుండగా ఒక కుంటివాడు, పుట్టుకతో కుంటివాడు అక్కడ దేవాలయం ముందా కూర్చుంటాడు. అయితే ఆ పుట్టిగుడ్డివాడు వారు దేవాలయంలో వెళ్తుండగా చూసి వారి వద్ద ఏమైనా దొరుకుతుందేమో, ఒక 10 రూపాయలు దొరుకుతాయేమో, ఇస్తాడేమో వారు అని వారి వైపు తేరి చూస్తాడు. కానీ వీరెవరు? ప్రార్థన పరులు. ఇద్దరు ఏకమై వస్తున్నారు, ఒక్కరు కాదు, ఇద్దరు వస్తున్నారు. ఇద్దరు రావడం ద్వారా శక్తి అనేది మల్టిప్లై అవుతుంది, సామర్థ్యం అనేది పెరుగుతుంది. ఒకరికి 10,000 మంది, ఒకరు 1000 మందిని తరితే ఇద్దరు 2,000 మంది తరమాలి కదా. కానీ ఇక్కడ 1000 మంది, 10,000 మంది. దేవుడు అలాంటి సామర్థ్యాన్ని ఇద్దరు కూడి ప్రార్థిస్తారో, ఇద్దరు ఎప్పుడైతే కూడుకొని కలిసి ప్రార్థన చేస్తారో, అప్పుడు వారి జీవితంలో 10,000గా ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు. ఇప్పుడు వరకు కొన్ని కార్యాలు జరుగుతున్నాయి, కొన్ని కార్యాలు జరగడం లేదు. కానీ ఎప్పుడైతే ఇద్దరుగా కూడి ప్రార్థిస్తారో, మనము చూడని ఆశ్చర్యకార్యాలు, ఇంతవరకు కొన్ని ప్రాబ్లమ్స్ పోలేదు, కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి, కొన్ని సమస్యలు డాక్టర్స్ కూడా ఈ కాట్రాక్ట్ సర్జరీ, ఈ యొక్క హార్ట్ సర్జరీ, ఈ యొక్క కిడ్నీస్, ఇవన్నీ మేము ట్రై చేస్తాం కానీ అది 100% అవుతుంది అనే గ్యారంటీ మేము ఇవ్వము అని చాలామంది చెప్తుంటారు. అయితే ఎప్పుడైతే ఇద్దరుగా మీరు ఏకీభవించి ఒక్కనివిగా నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు కొన్ని అద్భుతాలు, కొన్ని కార్యాలు జరిగిస్తున్నాడు నీ జీవితంలో. కానీ ఎప్పుడైతే ఇద్దరుగా కూడుతారో, ఎప్పుడైతే ఇద్దరు కలిసి వారు ఒక విషయమై ప్రార్థన చేస్తారో, ఖచ్చితంగా దేవుడు మీరు ప్రార్థించిన వాటిని
ఊహించిన వాటికన్నా గొప్ప అద్భుతాలను చేసి, ఏదైతే పెండింగ్లో ఇది జరగలేదని ఉందో, ఇది అసాధ్యమైనది ఉందో, అసాధ్యమైన కార్యాలు కూడా జరుగుతాయి. ఎందుకంటే ఒకరు సామర్థ్యము కొంచెమే ఉండొచ్చు, కానీ ఇద్దరు కలిసినప్పుడు దేవుడు వారి సామర్థ్యాన్ని 10 రెట్లుగా పెంచేస్తున్నాడు. 10,000 మందిగా అది వారిద్దరిని మార్చేస్తుంది. అంటే దేవుడు వారికి అంత సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. ఎప్పుడైతే మీరు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారో, ఇద్దరు కూడుకుంటారో, ఎప్పుడైతే ఎక్కడైనా 2-3 నా నామంలో కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటాను, అక్కడ సామర్థ్యం ఉంటుంది అంటాను. ఆయన సామర్థ్యము అక్కడ ఉందంట. ఆయన యొక్క శక్తి అక్కడ ఉంది. ఆయన యొక్క సామర్థ్యాన్ని అక్కడ వారి మధ్యలో చూపించడానికి, దేవుడు వారి మధ్యలో ఒక గొప్ప కార్యంను జరిగించడానికి వారి 2 లేక 3 ఏకీభవించి యేసు నామములో కూడుకోండి అని దేవుడు చెప్తారు. ఎప్పుడైతే వారు ఆ విధంగా చేస్తారో ఖచ్చితముగా 100% దేవుని రాజ్యమును, దేవుని మహిమను, అందుకని యేసు ప్రభు వారు మహిమను చూపించడానికి వెళ్ళినప్పుడు పేతురు, యోహాను, యాకోబు వీరి 3 కూడా పైకి తీసుకెళ్ళాడు. అప్పుడు వారి 3 దేవుడు అక్కడ ఆయన మహిమను, మోషే ఇంకా ఏలియా 2 కూడా అక్కడికి రావడం జరిగింది. కొండ మీద దేవుడు ఆరోహణం అవ్వడము, ఆయన యొక్క శరీరము రూపాంతరము పొందడము, ఆ యొక్క ముగ్గురు చూడడము. అంటే దేవుడు ఎప్పుడైతే ఒక్కరుగా కూడుకున్నప్పుడు కొన్ని అద్భుతాలు కొంతవరకే వెళ్తారు. అయితే ఎప్పుడైతే 2గా ఉంటారో వారు 2 రెట్లు 10 రెట్లు ఆశ్చర్యకరంగా దేవుడు వారి జీవితాలను ఫలింపచేసి గొప్ప గొప్ప ఆశ్చర్యకారాలను దేవుడు చేస్తారు. కాబట్టి 2-3 లేదా 10 మంది కూడుకొని ప్రార్థన చేయడం అనేది గొప్ప విషయం. కాబట్టి ఇది మొదలుకొని మనం ఆ విధంగా చేసి దేవుని నామాన్ని మహిమపరచుకోవాలి.